యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేసినప్పుడు యోహాను, మగ్దలేని మరియయు, చిన్న యాకోబు, యోసే అను వారి తల్లి అయిన మరియయు, సలోమియు, అలాగే ఇంకొంతమంది స్త్రీలు కూడా ఉన్నారు. మార్కు సువార్త 15వ అధ్యాయం 42వ వచనంలో ఆ దినం సిద్ధపరచు దినం అనగా విశ్రాంతి దినమునకు పూర్వదినం అని వ్రాయబడి ఉంది. విశ్రాంతి దినమునకు పూర్వదినం అంటే ముందు రోజు శుక్రవారం అని స్పష్టంగా మనకు అర్థమవుతుంది. రోమన్లు సిలువ వేసినప్పుడు చనిపోయిన వారిని సమాధి చేయడానికి అనుమతించరు. చనిపోయిన వారి శరీరాలను క్రూరముగాలు వచ్చి తింటాయి. కానీ యూదులకు పిలాతు వారిని సమాధి చేయడానికి అనుమతిస్తాడు. అప్పుడు పార్లమెంటు సభ్యుడైన అరిమతయి యోసేపు తాను తొలిపించుకున్న సమాధిలో ప్రభువును సమాధి చేయడానికి పిలాతు దగ్గర పర్మిషన్ తీసుకుంటాడు. దానికి పిలాతు అతనికి పర్మిషన్ ఇస్తాడు. అరిమతయి యోసేపుతో పాటు నికోదేము అను పరిసయ్యుడు కూడా బోలంతో కలిపిన ఆగరు రమారమి 150 సేర్లు ఎత్తు తీసుకొని వస్తాడు. అప్పుడు ప్రభు శరీరానికి ఒక నారబట్ట చుట్టి ఆయన దేహానికి సుగంధ ద్రవ్యములు దానికి పూసి ఆయన దేహమును కొత్త సమాధిలో దాన్ని ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొర్లించి వెళ్ళిపోయారు. యెషయా గ్రంథం 53:9 అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. నిశ్చయముగా అతడు అన్యాయమేమీ చేయలేదు. అతని నోట ఏ కపటమును లేదు అని ప్రవచనం కూడా ఇక్కడ నెరవేరినట్లుగా మనం చూడవచ్చు. మర్నాడు ప్రధాన యాజకులను పరిసయ్యులను పిలాతునొద్దకు కూడి వచ్చి, అయ్యా, ఆ వంచకుడు సజీవుడే ఎండినప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచిదనని చెప్పినది మాకు జ్ఞాపకం ఉన్నది. కాబట్టి 3వ దినం వరకు సమాధిని భద్రం చేయని ఆజ్ఞాపించము. వాని శిష్యులు వచ్చి వాడిని ఎత్తుకొనిపోయి ఆయన మృతుల నుండి లేచినని ప్రజలు చెప్పుదురేమో. అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరి చెడ్డదై ఉండనని చెప్పారు. అందుకు పిలాతు, కావలివారు ఉన్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రం చేయడని వారితో చెప్పాడు. వారు వెళ్ళి కావలివారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రం చేశారు.